ఇక సైబర్ నేరగాళ్లు ఏకంగా కాకినాడ ఎంపీ సిబ్బందికి టోకరా వేశారు. వాట్సాప్ లో ఎంపీ డీపీ పెట్టి డబ్బులు వసూలు చేశారు. ఎంపీ పేరు చెప్పి 11 సార్లు మొత్తం 92 లక్షలు వసూలు చేశారు. ఎంపీ డీపీతో డబ్బులు పంపాలంటూ టీ టైం మేనేజర్ కు మెసేజ్లు పంపారు. ఎంపీ అడిగారని మేనేజర్ డబ్బులు పంపారు. మెసేజ్ల ద్వారా ఏకంగా 11 సార్లు డబ్బులు వసూలు చేశారు. ఇటీవల మేనేజర్ ఎంపీ కలుసుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలిసారి నగదు బదిలీ జరిగిన 2 వారాల తర్వాత ఫిర్యాదు చేయడంతో కేవలం 7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. ఎంపీ డీపీతో డబ్బులు పంపాలంటూ టీ టైం మేనేజర్ కు మెసేజ్లు పంపారు. ఎంపీ అడిగారని మేనేజర్ డబ్బులు పంపారు. మెసేజ్ల ద్వారా ఏకంగా 11 సార్లు డబ్బులు వసూలు చేశారు. ఇటీవల మేనేజర్ ఎంపీ కలుసుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలిసారి నగదు బదిలీ జరిగిన 2 వారాల తర్వాత ఫిర్యాదు చేయడంతో కేవలం 7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు.